సార్ బల్పం బలరాం భూమ్ భాస్కర్. నమస్కారం. నమస్తే సార్. కూర్చోండి. అవును, మొన్నే కదా గృహప్రవేశం చేశారు, అప్పుడే ఇల్లు అమ్మేస్తున్నారేంటి? అబ్బే అదేం లేదండి, ఈ ఇల్లు చాలా లక్కీ ఇల్లు. ఈ ఇంట్లోకి వచ్చాకే అమెరికాలో ఎవరికి రానంత ప్రాజెక్ట్ వరకు మా సార్కి వచ్చింది. అందుకే సడన్ గా ఇల్లు అమ్మేసి అమెరికా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు అమెరికా వెళ్తున్నట్టే మా పార్ట్నర్ కూడా అప్పుడప్పుడు జపాన్ వెళ్తాడు. సేమ్ టు సేమ్ సార్, మనాడు కూడా అప్పుడప్పుడు దుబాయ్ వెళ్తుంటాడు. సార్ ఎంత పెద్దలు కొనుక్కుని ఈ ఇంట్లో ఉండాలని ఎప్పటి నుంచో నా కోరిక సార్. ఇంతకీ బిల్డింగ్ ఎంత అమ్ముతున్నారండి? 5 కోట్లండి. 5 కోట్ల? నేను ముందే చెప్పాను కదా, కోరుకుంటే సరిపోతే కోట్లు కూడా ఉండాలని. సార్ మేము 2 కోట్లు వస్తుందనుకుని వచ్చాం సార్. సార్ 5 కోట్లయితే మాత్రం ఇంకో 5 ఏళ్ళు ఆగొస్తాం సార్. పద భాస్కర్ వెళ్దాం. సార్ 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 మీరు కూర్చోండి సార్. అలాగే బ్రోకర్ గారు కూర్చోమన్నారు. సార్ ఈ ఇంట్లో వాచ్మ్యాన్ వెళ్తూ ఈ ఇంట్లో దయ్యాలు నేను పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్ళాడు. బహుశా ఈ విషయం వీళ్ళకి తెలియదు అనుకుంటా. ఇప్పుడు ఈ పార్టీని వదులుకుంటే ఇంకో పార్టీ దొరకడం కష్టం సార్. మరీ 2 కోట్లంటే కనీసం 3 కోట్లైనా. సార్ డబ్బులు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? ఓకే అనండి సార్. సార్ మా సార్కి ఓకే. బలపం భాస్కర్ కేక చెవు కేక. సార్ సార్ మేరా నామ్ రసూల్. నేను చేసేది వసూల్. ఏంట్రా వీడు మంత్రి అన్నావు? అవును, పెద్ద కత్రిలాగా ఉన్నాడు. అన్నా ఆ భూమ్ భాస్కర్ గడు వచ్చాడన్నా. వేసేయండ్రా. నువ్వు అన్నా మేమేం చేసామన్నా, మమ్మల్ని వేసామన్నా. నేను వెయ్యమన్నది ఏసీ ఏసీ. ఈడెవడు? నా పార్ట్నర్ బలపం అన్న. నమస్తే వసూల్ భాయ్. సారీ రసూల్ భాయ్. కైసా చల్ రైతరా రియల్ ఎస్టేట్ దందా బాగా జరుగుతోందా? బాగా నడుస్తుందన్న. మరెందుకు వచ్చిండ్రు? ఓ 2 కోట్లు కావాలన్నా. ఓ అంతేనా? తీసుకపోండ్రి. తీసుకొచ్చేయండ్రా. లా 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 బై. నేను చెప్పానుగా. భాస్కర్ 2 కోట్లు అన్నా. అడిగినా మా ఆవిడ టైంకి కాపీ ఇవ్వదన్నా. అట్లాంటిది నువ్వు 2 కోట్లు ఇచ్చావన్నా. అన్నా నువ్వు మావులోడి కాదన్నా, సాయం చేయటంలో కర్రుడు అన్నా. అన్నా ఈ డబ్బుల కోసం నువ్వు ఫీల్ అవ్వద్దు. నా తల తాకట్టు పెట్టారా సరే నీ డబ్బులు నీకు ఇస్తానన్నా. శాబాష్ శాబాష్.